అక్రమ నిర్మాణాలకు ముడుపులు ముడితే అండగా కాప్రా సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీపీ గిరిరాజు అని సుధాకర్ ఫిర్యాదుదారుడు ఆరోపించారు. సుధాకర్, నేను కాప్రా మున్సిపల్ సర్కిల్కి వచ్చి సీకే గార్డెన్ అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉన్నది. నేను గత 15 రోజుల నుంచి కంప్లైంట్ ఇచ్చాను. 27 జనవరి రోజు కూడా కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత శనివారం కంప్లైంట్ ఇచ్చాను. ఆన్లైన్ ఇక్కడ రికార్డ్స్లో కంప్లైంట్ ఇచ్చాను. స్టాంప్ వేసి ఇచ్చారు. దాని తర్వాత కూడా నేను వచ్చి పోయిన సోమవారం ప్రజావాణిలో సార్కి కంప్లైంట్ ఇచ్చాను. డిప్యూటీ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇస్తే నేను చూస్తా అని చెప్పాడు. తర్వాత ఇక్కడ ఏసీపీ నంబర్ ఇచ్చాడు. ఏసీపీ నంబర్ అతను మాట్లాడితే నేను చూస్తున్నా పోలీస్ ప్రొడక్షన్ వస్తలేదు నేను చూస్తున్నా అంటున్నాను. ఏమంటే నేను ఏమంటారు దాన్ని సమన్స్ ఇచ్చాను, నోటీసులు ఇచ్చానని ఇంకా చెప్తుండు. అది లంచాలు తీసుకుంటారో ఏం తీసుకుంటారో అర్థమవుతలేదు. సమస్య మాత్రం పట్టించుకుంటలేరు. ఇప్పుడు కూడా నేను సార్కి ఈరోజు కూడా ప్రజావానికి వచ్చి కంప్లైంట్ ఇస్తే మీ ప్రయత్నం బాగా చేస్తున్నావు కానీ అని చెప్పాడు. అంతేగాని సమస్య మాత్రం పట్టించుకుంటలేడు సార్. ఆఖరికి వచ్చినా కూడా టౌన్ ప్లానింగ్ గజరా సార్ దగ్గరికి అని చెప్తున్నాడు. అతను ఫోన్ లేపి ఏమని చెప్తున్నాడంటే నేను హాస్పిటల్లో ఉన్నాను, హాస్పిటల్కి వచ్చాను, తర్వాత నేను ఫోన్ చేశాను, ఫోన్ మాట్లాడతా, ఈ వీక్లో అయిపోతుంది పని, అతను క్రికెట్ స్టేడియంలో ఏదో పని మీద ఉన్నాడు అని చెప్పాడు. సమస్య మాత్రం పట్టించుకుంటలేడు. సీకే గార్డెన్ నాచారం ఏసీపీ గారు అసలు ఏం పట్టించుకుంటలేరండి. లాస్ట్ నేను 27 జనవరి నుంచి కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చినాక కూడా నేను ఫోన్ లిఫ్ట్ చేస్తుండు, లేకపోతే లెటర్ అని మెసేజ్ పెడుతుండు. వర్డ్లో మెసేజ్ పెట్టమని చెప్తున్నాడు. అయినా కూడా నేను వర్డ్లో మెసేజ్ కూడా పెడుతున్నా. సార్ ఐఎమ్ సుధాకర్, సబ్జెక్ట్ అబౌట్ సీకే గార్డెన్ నాచారం అని కూడా మెసేజ్ పెడుతున్నా. ఆ తర్వాత 10 నిమిషాలకు కాల్ చేసి పోలీస్ ప్రొడక్షన్ వస్తలేదని చెప్తున్నాడు అండి. ఈ దాని సార్తో మాట్లాడితే కూడా కానీ సార్ కూడా ఏసీపీ సార్నే సంప్రదించాలని నంబర్ ఇస్తుంది. నేను పై అధికారుల దానికి పోయి ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాను, దీని చర్యలు తీసుకో.